సో ఇప్పుడు హర్ష సాయి మీద చాలా ఆరోపణలు వస్తున్నాయి, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారని. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అన్న ఈ బెట్టింగ్ యాప్స్ అనేది ఇప్పుడు ఏదో ఓ నైట్లో ఎదురలేదు అన్న, చాలా నుంచి బెట్టింగ్ యాప్ చేస్తున్నాడు. మీరు చూడండి, చాలా మనకు వీడియో సుమన్ టీవీతో హర్ష ఇంటర్వ్యూ ఇచ్చాడు. సో ఇప్పుడు మన ఇక్కడ తెలుగులో కానీ ఎక్కడ కానీ బెట్టింగ్ యాప్స్ తక్కువ బెట్టింగ్ ప్రమోట్ చేసే వాళ్ళు అంటే హర్ష చేస్తున్నాడు. కానీ నాకు అనిపిస్తుంది ఎందుకు హర్ష ఎందుకు ట్రోల్ చేస్తున్నాడు, ఆడేవాడు ఇన్స్టాగ్రామ్ వాగుతున్నాడు రవి అని. సో ఆడేదో నిజంగా నేనే శుద్ధపూసిన సాంప్రదాయ శుద్ధపూసిన ఆడుతున్నాడు. నిజంగా చెప్తున్నాను. హర్ష సాయిని బ్యాన్ చేద్దామని, ఈ బెట్టింగ్ యాప్లు బ్యాన్ చేద్దామని అమెరికా నుంచి వచ్చానని ఇంటర్వ్యూలో చెప్తున్నాడు కదా. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? సో నిజంగా మీరు ఆలోచించారు, ఆయన చూసుకోండి, మీరు ఆయన ప్రొఫైల్ చెక్ చేసుకోండి. తను ఎలాంటి వ్యక్తి, తను ఏం చేస్తున్నాడు అనేది చూడండి. నాకు మన చిన్న ఒక బాగా అన్న, ఉన్నవంతా కొట్టి లేనివానికి ఇవ్వడమే ఒక మంచి స్ట్రాటజీ. మీరు అవునాను కదన్న. సో మీ హర్ష అనే వ్యక్తి నిజంగా చూడండి, అంటే ఉన్నవాని దగ్గర డబ్బులు తీసుకొని లేనివానికి ఇస్తాను. మీరు చూడండి, మొన్న ఒకరికి 1 ఎకర్ ల్యాండ్ ఇచ్చాడు, ఎంతోమందికి లక్షల డొనేట్ చేస్తున్నాడు. అటువంటి వ్యక్తిని పట్టుకొని ఎవడెవడో ఏదో యూట్యూబ్ రాస్తుంది, ఎవడెన్ని మాట్లాడినా, ఎవడెన్ని కామెంట్ పెట్టినా, ఎవడెన్ని తమ్ముళ్ళు పెట్టినా హర్ష వెంటూ కూడా బీకలరు చెప్తున్నా. నిజం నిజం ఎటువంటి వ్యక్తులు మళ్ళీ మళ్ళీ అటు సైడ్ రావడం వల్ల ఎంతో మందికి ఇన్స్పిరేషన్ కలిగింది. ఇక్కడ మన తెలంగాణ కాకుండా చాలా స్టేట్లలో కూడా చాలా మంది యువతారే నిజంగా హెల్పింగ్ హ్యాండ్స్ అనే ఒక ట్యాగ్తో చాలా మంది చాలా హెల్ప్ చేస్తున్నారు. సో నిజంగా మనం మంచిగా గ్రహితం, చెడు ఎందుకు గ్రహితం అన్న ఫీలింగ్ ఉంది. నిజంగా చూడన్న, మా సిగరెట్ డబ్బా ఉంటుంది, ఇది తాగితే పోతారా అని అదే వాడే కంపెనీ రాసి ఉంటాడు. అయినా సరే మనం తాగుతాం సిగరెట్. అయినా సరే మద్యపానం మీద తాగండి బాబు, మన ఆరోగ్యాలు అవుతాయని కంపెనీ రాస్తాడు, ఆయన కూడా తాగుతాం. సో మీరు అట్లా మనం తాగే వాడిని బ్లేమ్ చేయడం అవసరం లేదు, ఆ కంపెనీ బ్యాన్ చేయాలి. సో బెట్టింగ్ యాప్ ప్రమోటేషన్ పర్సన్ వేసుకోవడం కాదు, ఆ బెట్టింగ్ ఎవరైతే తయారు చేస్తున్నావు వాడిని వేసుకోవాలి. కానీ హర్ష క్లియర్గా చెప్పాడు. సో ఇప్పుడు నేను చేయకపోతే అది వేరే చేస్తారు, చాలా డిఫరెంట్గా జోనర్లు వేస్తారు, లైక్ యూట్యూబ్ యాడ్ల దాకా వేస్తారు. సో విపరీతాలు చేస్తారు. కాబట్టి అది నేను చేయడం వల్ల అట్లీస్ట్ కొంచెం తగ్గుతుంది అన్న, నేను ఉన్నంత తీసుకొని లేనికి ఇస్తున్నాను అన్న మాట అన్నాడు. నిజంగా అది చాలు కదా, క్లియర్ కట్ మంది. నిజంగా నాకైతే చాలా అంటే చాలా బాగా, నేను చాలా అబ్జర్వ్ చేస్తున్నా. ఎవడెన్ని రాసిన ఎవడని పెట్టినా హర్ష సాయిని ఎవడేం మిగలాడు. సో అట్లాంటి వ్యక్తి మళ్ళీ రారు. దయచేసి ఎక్కువ చేస్తున్న, దయచేసి మీరు చూసిన చాలాసార్లు హర్ష సాయిని లైక్ అప్పుడు తొక్కలు చూసినా. సో హర్ష సాయి మీద అప్పుడు వీడియోలు చేయట్లేదు, హర్ష సాయి మోసగాడు, అది చాలా కాలం ఏదో ఒక రకంగా హర్ష సాయిని తొక్కేద్దాం చూసి ఇప్పుడు లాస్ట్ కూడా రవి అంటే వచ్చిండు, అక్కడ బెట్టింగ్ యాప్ బయటకు వచ్చిండు. అదే ఇప్పుడు మీరు అంతగానో పొగుడుతున్నారు హర్ష సాయిని. ఇప్పుడు 10 మందిని బాగుపెడతాడు, ఆడ 100 ఫ్యామిలీ నష్టపోతున్నాయని అభిప్రాయం ఉన్నాయి, ఒక ఆరోపణలు అయితే ఉన్నాయి. మరి ఆ ఆరోపణలు ఎలా కప్పిపుచ్చుకుంటున్నారు, మరి ఎలా చేస్తారు, దాన్ని మీరు ఎలా సమర్థిస్తారు? సరే మీరు చూడండి, మీరు యూట్యూబ్ వీడియో చేయండి. హర్ష చెప్పిన ప్రతిదానికి చాలా కామెంట్ చేయడం ఏంటంటే, అన్న నేను బెట్టింగ్ యాప్స్ వల్ల నేను మోసపోయినా, కానీ నువ్వు చేస్తే చాలా గొప్ప పని అన్నాడు. అంటే మోసపోయినా కూడా చెప్తున్నామాట, నేను చేసిన తప్ప పైన మీరు చెప్పడం వల్ల నేను బెట్టింగ్ యాప్స్ వెళ్ళి నా జీవితం ఖరాబ్ అని చెప్పినోడే చెప్తుండే ఏమని. అన్న నేను మోసపోయిన బెట్టింగ్ యాప్స్ మోసపోయినప్పుడు కూడా మీరు చేసిన హెల్ప్ఫుల్ అయితే చాలా బాగున్నాయి, నిజంగా ఇట్లానే చేయడం అన్నాడు. సో నిజంగా మీరు చూడన్న, మీరు క్లియర్ కట్గా చెప్పాడు అన్న హర్ష సాయి. సో అతి తక్కువ ప్రమోట్ చేసిన వ్యక్తి నేనే అన్నాడు. సో నిజంగా తను కాకుండా వేరే చేసి ఉంటాం, అన్న ఎక్కువ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. చిన్న ఇప్పుడు చూడన్న, మొన్న ఒక రంభబాయ్ కన్నా స్టార్ట్ చేశాడు, ఇక్కడ అమెరికా నుంచి పెడుతున్నాడు. నిజంగా ఆయన పెట్టడం వల్ల చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మొన్న జగదీష్ అనే పెద్ద ఇన్ఫ్లుయెన్స్ అంటే బెట్టింగ్ ప్రమోషన్ తీసేస్తాడు. సో మనం నో బెట్ కిల్ బెట్టింగ్ అనే ట్యాగ్ అయితే చాలా బాగుంది. కానీ హర్ష సాయి చేసిన విషయం తను కూడా మేబీ ఫ్యూచర్లో మారుతున్న ఫీలింగ్ ఉంది. కానీ వ్యక్తిగతంగా హర్ష సాయి చాలా మందిగా చాలా రకాలు ఇస్తాను. ఒకే చెప్తాను, మొన్న పోలీస్ వాళ్ళు ఒక అంబాసిడర్ పెట్టారు. సో అంటే మన బ్లైండ్నెస్ కానీ లైక్ పక్షపాతం వాళ్ళకి ఒక అంబాసిడర్గా పోలీస్ వాళ్ళు నియంత్రించారు హర్ష సాయిని. సో పోలీస్ వాళ్ళు పిచ్చోళ్ళ అన్న, హర్ష బెట్టింగ్ చేసిన పోలీసు వాళ్ళకి తెలియదా? సో అయినప్పటికీ హర్ష సాయిని తీసుకొని మంచిగా ఒక అంబాసిడర్గా కేఎల్ఎం షాపింగ్ వాళ్ళకి విజయ్ దేవరకొండ అయితే అంబాసిడర్ అయితే, అట్ ది సేమ్ టైం ఒక గుడ్డి వాళ్ళకి లైక్ క్వశ్చన్ వచ్చిన వాళ్ళకి తనకు అంబాసిడర్ నిలిచాడు ఇప్పుడు తెలంగాణలో ఉన్నాయి. సో నిజంగా అట్లాంటి వ్యక్తి కొంచెం ఎవడెవడేదో రాస్తుంటే మాకు చాలా బాగా అనిపిస్తుంది. సామ్రాట్ రవి గారిని నిలబెట్టాలనుకుంటున్నారు మరి బ్రాండ్ అంబాసిడర్గా? అంత సేల్ అన్న, మంచి చేసే వ్యక్తికి ఏ రకంగా తొక్కాలని ఎవడో కూడా రాస్తుంటాడు. మీరు చూడండి పవన్ కళ్యాణ్ గొప్ప వ్యక్తి కూడా ఎన్నో 10 సంవత్సరాలు ఎన్నో విమర్శలు వచ్చినాయి. సో నిజంగా మంచి చేసే వాళ్ళకి ఎప్పుడన్నా మనం తొక్కాలి, వాళ్ళని అణగదొక్కాలని చాలా ప్రయత్నిస్తారు. అట్లాంటి వ్యక్తులు నిజంగా రవి చూసినాము, ఏదో హర్ష సాయిని టచ్ చేస్తే వాడు పేరు రావణ్ అని ఉంటాడు, వాడు యూట్యూబ్లో వాడు దమ్ముంటే హర్ష సాయితో నాకు డిబేట్ పెట్టాడు, నీ సాయి ఎంత నువ్వెంత, నేను ఒక రూపాయి కూడా పక్కన హెల్ప్ చేయాలి, నువ్వు హర్ష సాయి గురించి మాట్లాడుతుంటే నవ్వొస్తుంది మాకు. నిజంగా లక్షల కోట్లు ఎంతోమంది సాయం చేసిన వ్యక్తి హర్ష సాయి. ఎంతోమంది డొనేషన్ ఇచ్చినాడు, ఎంతోమంది స్టూడెంట్స్కి హెల్ప్ చేసినాడు. అట్లాంటి వ్యక్తిని పట్టుకొని ఏదో రాస్తుంటే నిజంగా మేము అందుబాటులో ఉండట్లేదు, యూట్యూబ్లో దొరకట్లేదు అనుకుంటే నిజంగా దొరికితే మాత్రం ఒక్కొక్కరిని బట్టలు చూట్టే ఛాన్స్ ఉంటుంది 100%. హర్ష సాయి అనే వ్యక్తి నిజంగా ఇట్లాంటి వ్యక్తి రారు. కాబట్టి దయచేసి తన టోల్ ఆపాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.